5 4 3 2 1 0. ఓకే మై డియర్ మాస్టర్స్, అందరం తమ 2 అరచేతి వేళ్ళను విడదీస్తూ 2 కళ్ళ మీద 3 క్షణాల పాటు ఉంచుకుందాము. 3 2 1 0. ఓకే మై డియర్ మాస్టర్స్, అందరం 2 కాళ్ళ మీద నుంచి 2 అరచేతి వేళ్ళను నెమ్మదిగా తీసివేస్తూ మరి హాయిగా నవ్వుతూ 2 అరచేతులను చూస్తూ మరి ధ్యానం స్థితి నుంచి సాధారణ స్థితికి వస్తాము. నమస్తే మేడం, నమస్తే మాస్టర్స్, అందరికీ శుభ సాయంత్రము. ఈ యొక్క భజగోవిందం అన్నటువంటి జూమ్ కార్యక్రమానికి సాదర స్వాగతము. ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టబోయే ముందు జగద్గురువులు స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, మరియు విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ డాక్టర్ పత్రిజీ గారికి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, మరియు జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి మరియు ఆదిశంకరాచార్యుల వారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమ ప్రవచనకర్తలైనటువంటి మాతృశ్రీ రత్నమ్మ మేడం గారికి మరియు వారి పతిదేవులైనటువంటి బ్రహ్మశ్రీ శ్రీ శివానంద స్వాముల వారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క జూమ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నమస్కరించుకుంటూ, నిన్ననే మనం మాతృ దినోత్సవాన్ని మరి జరుపుకోవడం జరిగింది. అంతర్జాతీయ మాతృ దినోత్సవము. మరి సృష్టిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మాతృమూర్తులందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి గతంలో మనం 5 వారాలుగా భజగోవిందం అన్నటువంటి జూమ్ కార్యక్రమంలో 5 భాగాలు మరి తెలుసుకోవడం జరిగింది. ఆదిశంకరాచార్యుల విరచితమైనటువంటి 31 శ్లోకాల ఈ యొక్క భజగోవిందం అనేటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని తెలిపేటటువంటి ఆత్మ బోధ నుంచి మనం ప్రతి వారము శనివారము, సోమవారం సాయంత్రము ఒక 2-3 శ్లోకాలు మరి చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు 6వ భాగాన్ని మరి తెలుసుకుంటాము. ఈనాటి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని మరి ప్రవచనకర్త అనుగ్రహ భాషణం చేయవలసిందిగా మాతృశ్రీ రత్నమ్మ మేడం గారిని నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఓకే మేడం. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్య శంకరాచార్యః సంతు మే జన్మ జన్మని. శ్రీమద్గురో నిఖిల వేద శిరో నిగూఢా బ్రహ్మాత్మ బోధ సుఖ సాంద్రతనో మహాత్మన్ స్వాత్మావబోధక పరేశ నమో నమస్తే. వేద రహస్యములెల్లను సాధనలో చూపినట్టి సద్గురుమూర్తిన్ వేదాంత లక్ష్మణార్యుని పాదంబుల నెమ్మనంబున బాయకగొలుతున్. జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు, వేద వ్యాస మహర్షికి, ఆది శంకరాచార్యుల వారికి, లక్ష్మణార్యుల వారికి, సుభాష్ పత్రిజీ గారికి శతకోటి వందనం. మరి ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి ఆత్మస్వరూపులందరికీ కూడా వందనం. మనము
శంకరాచార్యులు అందించినటువంటి భజగోవిందము అన్న జ్ఞానామృతాన్ని స్వీకరిస్తూ ఉన్నాము. మరి శంకరుడు తన శిష్యులతో కలిసి ఈ భజగోవింద శ్లోకాలను అందించారు. ఇంతవరకు మనము శంకరాచార్యులు చెప్పినటువంటి ద్వాదశ మంజరి 12 శ్లోకములను గురించి సవివరంగా తెలుసుకున్నాము. మరి శంకరుడితో పాటు ఆయన యొక్క శిష్యులు కూడా 14 మంది ఉన్నారు. మరి వారు కూడా గురువు బాటలోనే నడుస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకాన్ని మనకు వివరించారు. కనుక వారు అందించినటువంటి శంకరాచార్యుల యొక్క శిష్యులు అందించినటువంటి జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఈ భజగోవింద శ్లోకములకు మరొక పేరు మోహ ముద్గర అని కూడా అంటారు. మరి శంకరాచార్యుల యొక్క శిష్యులలో ప్రథముడు అని చెప్పవచ్చు. అతడు పద్మపాదుడు. అతని యొక్క పూర్వం పేరు సనందనుడు. పద్మముల పైన నడుస్తూ వచ్చాడు కనుక ఆయనకు పద్మపాదుడు అన్న పేరు వచ్చింది. ఆ కథను కూడా మనము తెలుసుకున్నాము గతంలో. ఇక పద్మపాదుడు సన్యాసమును గురించి చెప్పారన్నమాట. మరి బూటకపు సన్యాసులు ఎలా ఉంటారో, వారి యొక్క వేషధారణ ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో వివరిస్తూ వచ్చారు. జటిలో ముండి లుంచిత కేశః కాషాయాంబరా బహుకృత వేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదర నిమిత్తౌ బహుకృత వేషః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. జటిలో ముండి, జటిలము అంటే క్లిష్టమైనటువంటిది, చిక్కుముడి అని చెప్పచ్చు. మరి మనము జుట్టును అలాగ పెంచుకుంటూ పోతే దానిని మనము దువ్వకుండా, నూనె రాయకుండా అలాగ వదిలేసామంటే ఏమవుతుంది, అది జడలు జడలుగా అయిపోతుంది అన్నమాట. ముడులు ముడులుగా మారిపోతుంది జుట్టు. మరి కొందరు ఆ జుట్టును అలాగ జడలుగా పెంచుకొని ఉంటారు. మరికొందరు ముండి అంటే గుండు, జుట్టునంతా కొరిగించేసుకొని బోడుగుండుతో దర్శనమిస్తూ ఉంటారు. కొందరేమో జుట్టును పెంచుకొని జడలుగా పెంచుకునే వారు కొందరైతే, మరికొందరు గుండుతో ఉంటారు. మరి జటిలో ముండి లుంచిత కేశః, మరి వారి యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుంది అంటే కాషాయాంబర, కాషాయ వస్త్రములను ధరించి ఉంటారు. బహుకృత వేషః, అనేక రకాలైనటువంటి వేషధారణ, చేతిలో దండము కమండలమును ధరించి, మెడలో రుద్రాక్షాలను లేదా తులసి పూసలు అని రకరకాల మాలలను ధరించి, కాషాయ వస్త్రాలను ధరించి, మేము గొప్ప సన్యాసులము, మేము సాధు పుంగవులము, ఆత్మ జ్ఞానులము అని వేషధారణ ద్వారా చెప్పుకుంటూ ఉంటారు. వారి యొక్క వేషాన్ని చూసి వాళ్ళు ఒక గొప్ప మహాత్ములు అన్నటువంటి భ్రమను కలిగించేవారు కొందరు. అయితే పశ్యన్నపి చ న పశ్యతి మూఢః, పశ్య అంటే చూడడం. మరి అటువంటి వారు ఆత్మను చూసిన వారు కాదు, అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందినటువంటి వారు కాదు అని అర్థం. ఆత్మను చూడడము అంటే ఈ కళ్ళలతో ఆత్మను ఎవరు చూడలేరు, జ్ఞాన నేత్రం ద్వారా దర్శించగలం. జ్ఞాన నేత్రం కలగాలి అంటేనే ఆత్మ జ్ఞానము కావాలి. ఆత్మ జ్ఞానం లేనివారు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నటువంటి జ్ఞానము కానీ, ఆత్మ అనాత్మ వివేకము కానీ బొత్తిగా లేనటువంటి కొందరు బూటకపు సన్యాసులు. ఎందుకు ఆ వేషాలు ధరిస్తూ ఉన్నారంటే ఉదర నిమిత్తో బహుకృత వేషః అన్నారు. ఉదరము అంటే పొట్టకూటి కొరకు, పోషణ కొరకు, ధనాన్ని ఆశించి అలాగా వేషధారణను ధరిస్తూ ఉన్నారు అని. మరి ఈ మాటలు ఏ కాలంలో చెప్పారు? దాదాపుగా శంకరాచార్యుల వారు క్రీస్తు శకము 514-15 ఆ సంవత్సరంలో జన్మించారు అంటారు. ఆ కాలంలోనే బూటకపు సన్యాసులు ఉన్నారు అని చెప్తూ ఉన్నారు.
మరి ఇప్పుడు సమాజంలో అటువంటి వేషధారలు ఎందరో మనకు కనిపిస్తూ ఉన్నారు. కనుక దేశాన్ని చూసి మోసపోవద్దు అని మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారన్నమాట ఈ శ్లోకము ద్వారా. మరి మనకు వర్ణాశ్రమ ధర్మములు అని 4 మహాత్ములు మనకు చెప్పినటువంటివి. వర్ణాశ్రమ ధర్మములు అన్నవి 4 విధములుగా ఉంటాయి. 1 బ్రహ్మచర్యము, 2 గృహస్థాశ్రమము, 3 వానప్రస్థము, 4వది సన్యాసము. వీటినే ఆశ్రమ ధర్మాలు అని మహాత్ములు చెప్పారు. మరి మొట్టమొదటిది ఏమిటి అంటే బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యము అంటే వివాహానికి ముందు ఉన్నటువంటిది. మరి మామూలుగా బాల్యంలో ఉన్నప్పుడు విద్యాభ్యాసం దానిని బ్రహ్మచర్య ఆశ్రమము అంటారు. మరి అయితే పూర్వము విద్య అంటే 2 రకాలే ఉండేది. ఒకటి బ్రహ్మ విద్య, మరొకటి శస్త్ర విద్య. రాజులు, అలాగే వీళ్ళు సైనికులు, క్షత్రియులు వారందరూ నేర్చుకునేది అస్త్ర విద్యలు, శస్త్ర విద్యలు, విలువిద్యలు. వీటిని బాగా నేర్చుకునేవారు అన్నమాట. యుద్ధం చేయాలి కదా. మరి బ్రాహ్మణులు, పండితుల యొక్క పుత్రులు, బ్రాహ్మణ వంశంలో జన్మించిన వారు వేద విద్యను నేర్చుకునేవారు. వేదాలు మనకు 4 కదా. 4 వేదములను, వేద అంగములను, అలాగే రామాయణ, భారత, మహాభారత ఇటువంటి గ్రంథాలను అధ్యయనం చేసేవారు. అక్కడ విద్య అంటే 2 అన్నమాట. ఒకటి బ్రహ్మ విద్య, ఆధ్యాత్మిక విద్య, భగవత్ విద్య ఒకటైతే, మరొకటి ఆయుధ విద్య అని చెప్పుకోవచ్చు. అలాగా ఆ బాల్యంలో విద్యాభ్యాసానికి వెళ్ళిన తర్వాత, అక్కడ బ్రహ్మ విద్యను నేర్చుకున్న తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించేవారు. మనకు శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రలో కూడా తెలుసుకున్నాం కదా. శంకరాచార్యుల వారు 5వ సంవత్సరంలో ఉపనయనము పూర్తయిన తర్వాత గురువుల దగ్గరికి వెళ్ళి ఈ వేదాంగాలన్నింటినీ 7 సంవత్సరాలు వచ్చేసరికి మొత్తంగా నేర్చేసుకున్నాడు. నేర్చుకొని తిరిగి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడనమాట. అలాగా బాల్యంలో నేర్చుకునేటటువంటి ఆ విద్యా సమయాన్ని, ఆ కాలాన్ని ఏమంటారంటే బ్రహ్మచర్య ఆశ్రమము అన్నారు. బ్రహ్మచర్యములో ఉన్నారు. వేద విద్యను అధ్యయనం చేయడము అంటే బ్రహ్మచర్యములో ఉండడము, అంటే బ్రహ్మమునందు చరించువాడే బ్రహ్మచారి అని అర్థము. బ్రహ్మ విద్యను తెలుసుకుంటూ ఉన్నారు. తరువాత గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. గృహస్థాశ్రమము అంటే వివాహం చేసుకోవడం. యుక్త వయసు వస్తుంది. యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహాన్ని చేసుకుంటూ ఉన్నారు. పెద్దలు వారికి వివాహం జరిపిస్తూ ఉన్నారు. ముఖ్యముగా రాజులు కానీ, మరి మనకు ఋషులు, మహర్షులు వారు కానీ వారి యొక్క సంతానానికి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వివాహం జరిపించేవారు. ఇక రాజులు అయితే గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత ఆ గృహస్థు యొక్క బాధ్యతలన్నీ నెరవేర్చేవారు. ముఖ్యంగా రాజులకు ఎంతో బాధ్యత ఉంటుంది. కేవలము కుటుంబాన్ని పోషించడము, కుటుంబ బాధ్యత మాత్రమే కాదు, రాజ్యాన్ని కూడా సంరక్షించడము, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రక్షించడము, వారిని బాగా చూసుకోవడము, వారి యొక్క కష్ట నష్టాలను తెలుసుకోవడము, ప్రజలను కన్న బిడ్డలుగా పాలించడము ఎంతో బాధ్యత రాజులకు ఉండే. మరి అలాగా వారు వారి యొక్క బాధ్యతనంతా నిర్వర్తించి వారికి సంతానం కలుగుతారు కదా. వారు పెద్దవాళ్ళైన తర్వాత వారి పిల్లలకు కూడా వివాహాన్ని జరిపించి రాజ్యాన్ని వాళ్ళ పిల్లలకు అప్పగించేసి వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయేవారు అన్నమాట పూర్వం. ఇక బ్రాహ్మణ కుమారులైతే అలాగే వివాహమైన తర్వాత కూడా ఈ వేదాలను శిష్యులకు బోధిస్తూ, వేద అధ్యయనం చేస్తూ, అలాగే ధ్యానము చేసుకుంటూ అలా గడిపేవారు. మరి రాజవంశంలో ఉన్నవారైతే వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళేవారు. బాధ్యతలంతా తన యొక్క బిడ్డలకు అప్పగించేసి. మనకు భారతంలో తీసుకుంటే కూడా కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు, కుంతి మొదలైన వారందరూ కూడా వానప్రస్థ ఆశ్రమానికే వెళ్ళారు. అలాగే
పాండవులు కూడా తర్వాత ధర్మరాజు ఎన్నో సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి తర్వాత తన వంశంలోని వారికి ఆ రాజ్యాన్ని అప్పగించి పాండవులు, ద్రౌపది వీరందరూ కూడా వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళారన్నమాట. మనకు భారతంలో వస్తుంది. వానప్రస్థ ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాతనే వారు స్వర్గారోహణం కూడా చేస్తారు. కనుక గృహస్థాశ్రమము యొక్క బాధ్యత తీరిన తర్వాత వానప్రస్థ ఆశ్రమంలోకి వెళ్ళేవారు. మరి వానప్రస్థ ఆశ్రమం అంటే ఏమిటి అంటే, అక్కడ మహాత్ముల ద్వారా, గురువుల ద్వారా, బ్రహ్మవేత్తల ద్వారా బ్రహ్మ విద్యను చక్కగా అధ్యయనం చేసి ఆ గురువులకు సేవ చేసుకుంటూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ శేష జీవితాన్ని గడిపేవారన్నమాట. ఇంకా కొందరైతే చివరి దశలో కాశీకి వెళ్ళి ఆ కాశీలోనే ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటూ అక్కడే ధ్యానం చేసుకుంటూ, అక్కడ కాశీలో ఎందరో పండితులు మహాత్ములు ఉంటారు కదా, వారి యొక్క ప్రవచనాలను వింటూ శేష జీవితాన్ని అక్కడే గడిపి అక్కడే తనువు సాధించే వాళ్ళు కూడా పూర్వము ఉండేవారు. అందుకే పూర్వకాలము కాశీకి పోతూ ఉన్నాడు అంటే ఇక తిరిగి రాడు అన్న ఉద్దేశంతో అన్ని తమ యొక్క బిడ్డలకు అన్ని అప్పచెప్పి వెళ్ళేవారట. ఇప్పుడైతే మనకు 2 రోజుల్లో మనం కాశీకి వెళ్ళి రావచ్చు అనుకోండి. విమానాలు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి, సులభంగా వెళ్ళి రావచ్చు. పూర్వం అలా కాదు, చాలా కష్టమయ్యేది. అలాగా వానప్రస్థ ఆశ్రమంలో గడిపేవారు. మరికొందరు ఈ గృహస్థాశ్రమాన్ని స్వీకరించకుండా సన్యాసం స్వీకరించేవారు. బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించేవారు కొందరైతే, బ్రహ్మచర్యం తర్వాత సన్యాసాన్ని స్వీకరించేవారు మరికొందరు. మరి వాళ్ళలో మన శంకరాచార్యుల వారు కూడా. మరి శంకరాచార్యులు సన్యాసం తీసుకోవడానికి వాళ్ళ అమ్మకు అసలు ఇష్టమే ఉండేది కాదు. ఎందుకంటే లేక కొడుకు పుట్టాడు కనుక ఆ కొడుకుకు చక్కగా వివాహం జరిపించాలి, వారి యొక్క పిల్లలతో వారి యొక్క ముద్దు మురికాలతో చివరి జీవితం గడపాలి అని ఆ తల్లి కోరుకుంటుంది. కానీ శంకరుడు మాత్రము ఈ సంసారము అన్నటువంటి సాగరములో మునిగిపోతే అజ్ఞానాన్ని పోగొట్టుకోలేము కనుక సన్యాసమే దీనికి సరైనటువంటి ఉపాయము అని చెప్పి సన్యాసాన్ని స్వీకరిస్తాడు. ముందు వాళ్ళ అమ్మ ఒప్పుకోకపోతే వాళ్ళ తల్లిని ఒప్పిస్తాడు. ఎలాగా? ముసలి నా కాలు పట్టుకుని నీళ్ళలోకి లాగుతూ ఉన్నది, నేను సన్యాసం స్వీకరిస్తేనే ముసలి వదులుతుందంట, లేదంటే లేదు అని చెప్పడం వలన అప్పుడు తల్లి అంగీకరిస్తుంది, నా కొడుకు జీవించి ఉంటే చాలు అని చెప్పేసి. అలాగా తల్లి యొక్క అంగీకారంతోనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు శంకరాచార్యుల వారు. ఆ తర్వాత ఎందరో శిష్యులకు సన్యాసాన్ని అందించారన్నమాట. పద్మపాదుడు, నిత్యానందుడు, సుబోధుడు, హస్తామలకుడు ఎందరో శంకరుడి ద్వారా సన్యాసాశ్రమాన్ని స్వీకరించినారు. మరి సన్యాసము అంటే జీవితాన్ని అంతా కూడా భగవంతుడి యొక్క సేవకు అంకితము చేసేవారే సన్యాసులు. మరి కాషాయము, సామాన్యంగా సన్యాసుల యొక్క వస్త్రధారణ ఏ రంగులో ఉంటుందంటే కాషాయ వస్త్రాలు ధరించి ఉంటారు. కాషాయము అంటే దానికి ఏ రంగు అంటదు సామాన్యంగా. అదే తెలుపు వర్ణానికి కానీ వేరే పసుపు వర్ణానికి అటువంటి రంగులకు వేరే రంగు కలిసిందనుకో బాగా మనకు తెలుస్తుంది. అదే కాషాయానికి ఏ రంగు సరిగా అంటదన్నమాట. అందుకే కాషాయాన్ని ధరించినారంటే దానికి అర్థం ఏమిటి అంటే ఏ కలంకము లేనివారు. కాషాయ వర్ణానికి వేరే రంగులు ఎలాగ అంటకుండా ఉంటాయో కాషాయ వస్త్రాలు ధరించిన వారు కూడా ఎటువంటి రాగ ద్వేషాలు లేకుండా, ఈర్ష్య అసూయలు లేకుండా, ఎటువంటి కలంకముగా లేకుండా ఉండేవారే నిజమైనటువంటి సన్యాసులు. కాషాయ వర్ణానికి అంత అర్థం ఉంది. అలాగే మనకు మన ఇంట్లో శుభకార్యాలు అవి జరిగేటప్పుడు మంగళ హారతని ఇస్తూ ఉంటాము, వసంతం అని కలిపేసి. అది ఎలాగుంటుందంటే కాషాయ వర్ణములోనే ఉంటుంది. అది ఎలాగా ఆ వర్ణం వస్తుంది అంటే పసుపు,
సున్నము, నీరు, అవి మూడు కలిస్తే ఆ కాషాయ వర్ణంలో ఉన్నటువంటి నీరు అవుతుందన్నమాట. ఆ నీటితో హారతి ఇచ్చేవాళ్ళు. ఇప్పటికి కూడా అలాగే ఇస్తూ ఉంటాము. మరి ఇక్కడ ఆ మూడు ఏమిటి అంటే తెలుపు, ఒకటి పసుపు, మరొకటి నీరు అంటే నలుపుగా తీసుకోవచ్చు. మరి అకార పీతవర్ణచ్చ రజోగుణ సముద్భవ. అకారము అంటే పీతవర్ణము, ఆకాశం యొక్క వర్ణం ఏమిటి? పీతవర్ణము అన్నారు. పసుపు వర్ణము, పసుపు వర్ణము దేనికి చిహ్నము అంటే రజోగుణానికి చిహ్నము. ఉకార శుక్లవర్ణచ్చ సత్వగుణ సముద్భవ. మరి శుక్లవర్ణము తెలుపు, ఇది దేనికి ప్రతీక అంటే సత్వగుణానికి ప్రతీక. మకార కృష్ణవర్ణచ్చ తమోగుణ సముద్భవ. మకారం అంటే కృష్ణవర్ణము నలుపు, ఇది దేనికి ప్రతీక అంటే తమోగుణాన్ని. మరి ఇక్కడ పసుపు, తెలుపు, నీరు మూడు కలిస్తే మనలో ఏ గుణాలో? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. అవి మూడు గుణములు ఏకము కావడమే కాషాయ వర్ణము అంటే. మరి ఎప్పుడు అవి మూడు ఏకమవుతాయి? వ్యావహారిక ప్రపంచంలో ఉన్నప్పుడు. అవి ఎప్పుడు సమంగా ఉండనే ఉండవు. ఎప్పుడైతే శ్వాస పైన మనసును లగ్నము చేసి ధ్యాననిష్టలో ఉంటామో అప్పుడే అవి మూడు కూడా సమం అవుతూ ఉన్నాయి. త్రిగుణ సామ్య స్థితి కలుగుతుంది. అటువంటి స్థితిని పొందినటువంటి వారి నిజమైనటువంటి సన్యాసులు. మరి వాళ్ళు వ్యవహారంలో ఉన్నా కూడా అలాగే సమభావాన్ని కలిగి ఉంటారు. అటువంటి వారే నిజమైనటువంటి సాధువులు, సన్యాసులు అని. ఇక సన్యాసము అంటే ఏమిటి? పూర్తిగా విడుచుట అని అర్థం. న్యాసము అంటే విడుచుట అని, సన్యాసము అంటే సంపూర్ణముగా విడుచుట అని అర్థం. మనకు భగవద్గీతలో ఈ సన్యాసము అన్న పదము చాలా సందర్భాలలో వస్తుంది. సన్యాస యోగము అని, మోక్ష సన్యాస యోగము. చివరి అధ్యాయం అయితే మోక్షాన్ని కూడా సన్యసించడము, మోక్ష సన్యాసము అని. మరి సన్యాసము అంటే సంపూర్ణముగా భౌతికమైనటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ పూర్తిగా విడచుటయే సన్యాసము. దీనికే త్యాగము అని కూడా పేరు. త్యాగము అన్నా సన్యాసం అన్నా ఒకటే. త్యాగే నైకే అమృతత్వ మానసుకు. త్యాగము వలననే అమృతత్వము అన్నది సిద్ధిస్తుంది. కనుక మనము భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి విషయముల పట్ల ఉన్నటువంటి లాలస, అభిలాషను విడిచిపెట్టి భగవంతుడి పైన ఆసక్తిని పెంచుకొని నిత్యము భగవంతుడి యొక్క సేవలో ఉండేవారే నిజమైనటువంటి సన్యాసులు. అంతేకాని కేవలము వేషధారణ వలన వాళ్ళు నిజమైనటువంటి సన్యాసులు కాలేరు అని మనకు పద్మపాదుడు ఇలాగ సన్యాసమును గురించి వివరిస్తూ వచ్చారన్నమాట. భగవద్భక్తియే ముక్తికి సోపానము అన్నా. మనము ముక్తిని పొందాలి అంటే భగవంతుడి యొక్క భక్తియే ప్రధానమైనటువంటిది. మరి భక్తి అంటే ఏమిటి? మన యొక్క స్వస్వరూపాన్ని అనుసంధానము చెయ్యడమే భక్తి. వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు చక్కగా వివరించారు. స్వస్వరూప అనుసంధానం భక్తి రీత్యా విధీయతే. మన యొక్క స్వస్వరూపం ఏమిటి? ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపమును అనుసంధానం అంటే అనుసరించి ప్రయాణము సాగించడము. మరి ప్రత్యక్ష దైవమైనటువంటి హంస పైన మనసును లగ్నము చేయడమే స్వస్వరూప అనుసంధానము. దీనినే అనన్య భక్తి అని కూడా అన్నారు. అటువంటి భక్తి కలవారే సన్యాసులు కానీ కేవలము వేషధారులు కాదు అన్నది ఈ శ్లోకము యొక్క భావం. తర్వాత శంకరుడితో పాటు ఉన్నటువంటి మరొక శిష్యుడు తోటకాచార్యుల వారు. ఈయన వార్ధక్యాన్ని గురించి చెప్తారన్నమాట. వార్ధక్యములో ఎలా ఉంటాడో ఈ మానవుడు అనేసి ముసలితనాన్ని గురించి వివరిస్తూ వచ్చాడు.
అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదిపిన ముంచి ఆశాపిండం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అంగం గలితం. అంగము అంటే ఏమిటి? శరీరం. అంగములతో ఉన్నది. అంగములు అంటే అవయవములు. అవయవములతో కూడి ఉన్నది ఏమిటి? శరీరము. మరి ఈ శరీరం ఏమవుతున్నది? గలితం, ముడతలు పడిపోతూ ఉన్నది. అంగం గలితం, శరీరము ముడతలు పడిపోతూ ఉన్నది. ఫలితం ముండం, తర్వాత ఏమవుతున్నది? జుట్టు అంతా తెల్లబడిపోతూ ఉన్నది. జుట్టు అంతా రాలిపోయి గుండు అవుతూ ఉన్నది. దశన విహీనం జాతం తుండం. దశన విహీనం అంటే మన నోట్లో ఉన్నటువంటి పళ్ళు అన్ని కూడా ఊడిపోతూ ఉన్నాయి. వార్ధక్యము వచ్చింది అంటే ఇవన్నీ ఈ మన శరీరంలో సంభవించేటటువంటి మార్పులు. పళ్ళు ఊడిపోతూ ఉన్నాయి, ఓసి నోరు అవుతూ ఉన్నాయి. దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం. వార్ధక్యములో, ముసలితనములో ఈ కాళ్ళలో సత్తువ లేకుండా పోతూ ఉన్నది. అందుకని చేతికి దండం, కర్ర వస్తూ ఉన్నది. తదిపిన ముంచి ఆశాపిండం. మరి అటువంటి దుర్భరమైనటువంటి స్థితి కలిగిన మానవుడిలోని ఆశ మాత్రము చావడము లేదు. ముసలితనములో శరీరము క్షీణించిపోయి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్న వాడిలోని ఆశ మాత్రము చావడం లేదు అంటూ ఉన్నారు. తలలు బోడులైనా తలపులు బోడులవునా అన్నారు. తలలు బోడులైనా తలపులు మాత్రము బోడులు కావడం లేదు. తలపులు ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఇక మన శరీరంలో ఉన్నవి 3 అవస్థలు. ఒకటి బాల్యావస్థ, మరొకటి యవ్వనావస్థ, మూడవది వృద్ధాప్యావస్థ. మరి మూడింటిలోకి దుర్భరమైనది ఏమిటి అంటే వృద్ధాప్యమే. బాల్యములో ఆటపాటలతో గడిచిపోతుంది, బాగా ఉంటాము. అదే యవ్వనములోకి వచ్చేసరికి శరీరం బాగా ఆరోగ్యంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, అన్ని పనులు చేసుకోగలము, బాగానే గడిచిపోతుంది. మరి వృద్ధాప్యములోకి వచ్చేసరికి శరీరములో సత్తువ అంతా కూడా క్షీణించిపోతుంది. మరి దుర్భరమైనటువంటి జీవితం. అందుకే చెప్పారు జన్మ దుఃఖం జరా దుఃఖం అన్నారు. పుట్టడము అన్నది ఎంత దుఃఖమో, ముసలితనము కూడా అంతే దుఃఖము అన్నారు. మన ఈ స్థూల శరీరానికి 6 వికారాలు కలుగుతూ ఉన్నాయి. దీనినే షడ్ వికారములు అంటారు. అస్థి, జాయతే, వర్తతే, విపరిణమతే, అపక్షీయతే. ఈ 6 వికారములు దేనికి కలుగుతూ ఉన్నాయి? ఈ స్థూల శరీరానికి. మొట్టమొదట ఈ స్థూల శరీరము ఎక్కడ ప్రవేశిస్తూ ఉన్నది అంటే తల్లి గర్భములో ప్రవేశిస్తూ ఉన్నది. ఎక్కడ ఉన్నది? అస్థి అంటే ఉండుట అని. ముందుగా మన ఈ శరీరం ఎక్కడ ఉన్నది? తల్లి గర్భములో ఉంది. ఆ తర్వాత జాయతే పుడుతూ ఉన్నది. తర్వాత వర్తతే పెరుగుతూ ఉన్నది. ఆ తర్వాత విపరిణమతే మార్పులు చెందుతూ ఉన్నది. ఆ తర్వాత అపక్షీయతే క్షీణిస్తూ ఉన్నది. చివరికి వినశ్యతే నశిస్తూ ఉన్నది. మరి వృద్ధాప్యము అంటేనే క్షీణ దశ. శరీరములో శక్తి ఉండదన్నమాట. మరి ఈ కాలము వైద్య రంగము బాగా అభివృద్ధి అయింది కాబట్టి జుట్టు తెల్లబడిపోయినా రంగేసుకుంటాము, పళ్ళు ఊడిపోయినా పళ్ళు కట్టించుకుంటున్నారు, కాళ్ళలో సత్తు లేకపోయినా కాళ్ళ ఆపరేషన్ చేసుకుంటూ ఉన్నాం. మరి ఇన్ని చేసుకోగలుగుతున్నాము కానీ ప్రాణము
పోతూ ఉంటే ఎవరైనా నిలపగలుగుతారా? ఏ డాక్టర్ అయినా ప్రాణము పోకుండా నిలపగలిగేటటువంటి సామర్థ్యం ఉందా? ఎవ్వరూ చెయ్యలేరు. ఎందుకంటే జన్మము మరణము అవి రెండు కూడా ఈశ్వరుడి యొక్క ఆధీనములో ఉన్నాయి, జీవుడి యొక్క ఆధీనములో లేవు. మనం ఎప్పుడు పుట్టాలనో ఎప్పుడు మరణమో అన్నది ఆయన లెక్కించే పంపించాడు ఇది భూమి మీద. మరి మనకు చక్కగా అన్ని అవయవాలను సమకూర్చాడు. ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క పని ఎంత క్రమబద్ధకంగా చేస్తూ ఉన్నదో మనం ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. దేని పని దానికి ఉన్నది. అన్నింటినీ కూడా చక్కగా భగవంతుడు అమర్చి ఉన్నాడు. అయితే మనమేం చేస్తూ ఉన్నాము? మనకింత చక్కటి దేహాన్ని అందించి మనకింతటి చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి భగవంతుణ్ణి మాత్రము తలుచుకోవడం లేదు. భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిని గురించే, భౌతికమైనటువంటి ప్రపంచాన్ని గురించే మన యొక్క ఆలోచనలు ఎప్పుడూ నడుస్తూ ఉన్నాయి. భగవంతుని గురించి తలుచుకునేవారు, ఆయనను గురించి స్మరించుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పచ్చు. ఎంతో ఉన్నతమైనటువంటిది మానవ జన్మ. మరి మానవ జన్మను మనము మాధవుణ్ణి తెలుసుకోవడానికి వినియోగించకుండా కేవలము భౌతికమైనటువంటి విషయ ప్రపంచంలో మునిగిపోవడం వలన ఏమవుతున్నది? మనలో ఆశలు పెరిగిపోతూనే ఉంటాయి. శరీరములో శక్తి లేకపోయినా ఆశలకు మాత్రము కొదవ ఉండదు. వృద్ధాప్యం వచ్చేసరికి మనిషిలో ఇంకా అవి తీరలేదు, ఇవి తీరలేదు, అవి చెయ్యలేకపోతేమి, ఇవి చెయ్యలేకపోతేమి అనేసి చెప్పాలి అంటే ఆశల కంటే చింతలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పచ్చు. బాల్యంలో ఉన్నప్పుడు ఏమి చేయలేనటువంటి అశక్తత, యవ్వనంలో ఉన్నప్పుడు బాధ్యతలు, వృద్ధాప్యంలోకి వచ్చేసరికి చెయ్యాలి అన్నటువంటి ఆశ కోరిక ఉన్న చెయ్యలేనటువంటి అసక్తత. అదే ఆశ. అందుకే చెప్పాడు, ఆశా పిశాచి పట్టి వైరాగ్య వాసనల చేరనీయదు, గాసి పెట్టుచునున్నది నేనేమి చేయుదును నారాయణ. ముదిమి వచ్చిన వెనుకను సంసార మోహంబు మానలేక తుదినేకు గర్మగతుల పొందుటకు ముదమేమి నారాయణ. ముసలితనము వచ్చినా కూడా మనిషిలో ఆశలు చావడం లేదు, కర్మల పైన ఉన్నటువంటి ఆసక్తి పోవడం లేదు. ఆ కర్మలలోనే మునిగిపోయి ఆ కర్మలను ఆచరిస్తూ ఆ కర్మల వలన కలిగేటటువంటి ఫలితానుగుణంగా మరణించిన తర్వాత స్వర్గ నరకాలను పొందుతూ ఉన్నాం. మరి ఈ ఆశతో ఉన్నంత కాలము మనిషి భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోలేడు. అందుకే ఆశని ఇక్కడ పిశాచిగా వర్ణించారనమాట. ఆశయా బద్ధతే జంతుహు కర్మణా బహుచింతయా అన్నారు. ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ మానవుడు ఆశకు బద్ధుడై ఉన్నాడు, ఎప్పుడు కర్మల పైననే ఆసక్తిని కలిగి ఉన్నాడు. ఆయుక్షీణం న జానాతి, ఆయుష్ అంతా తరిగిపోతుంది అన్న సంగతినే తెలుసుకోవడం లేదు. అందుకే జాగ్రత్త. మనలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు. అలాగే మనలో ఈ శక్తి ఉన్నప్పుడే, మనలో ఊపిరి ఉన్నప్పుడే ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని, మహాత్ములు అందించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి, సాధన చెయ్యాలి. ఎన్ని శాస్త్రాలను చదివినా, ఎంత అధ్యయనం చేసినా సాధన చెయ్యకపోతే అనుభవం కలగదు. శాస్త్రాలు అన్నవి మనకు అవగాహనను కలిగిస్తాయి. సాధన అంటే ధ్యానము అన్నది మనకు అనుభూతిని కలిగిస్తుంది.
అవగాహన కావాలి, అనుభవము కావాలి. అందుకనే శాస్త్రాలను కూడా మనము తెలుసుకోవాలి. మహాత్ములు అందించినటువంటి ఉపనిషత్తులు కానీ, ఆధ్యాత్మిక శాస్త్రాలను కానీ, మరి శంకరాచార్యుల వారి ఎన్నో శాస్త్రాలను మనకు రచించి అందించారు. ఎన్నో గ్రంథాలు, ప్రస్థానత్రయమైనటువంటి భగవద్గీత, ఉపనిషత్తుల్లో బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు. ఇంకా ఎన్నో స్తోత్రాలను అందించారు. ప్రకరణ గ్రంథాలను కూడా కొన్ని వందలు ఆయన రచించారు. ఆయన యొక్క అతి తక్కువ జీవిత కాలములోనే ఇన్ని గ్రంథాలను అందించారు. ఎందుకోసము? మానవుడిలోని అజ్ఞానము పోవాలి అంటే ఆధ్యాత్మికమైనటువంటి విద్యను చక్కగా అవగాహన చేసుకోవాలి. అవగాహన కలిగినప్పుడే అతను సాధన చెయ్యగలుగుతాడు. కనుక అవగాహన ప్రధానమే, సాధన ప్రధానమే. సాధన ద్వారా మన యొక్క జీవితాన్ని, శేష జీవితాన్ని ఇప్పటికైనా, ఇంతకాలము తెలుసుకోలేకపోయినా ఇప్పటికైనా సరే, కొందరు ముసలి వాళ్ళు అయ్యేసరికి మతి భ్రమించి ఉంటారు. చాలా మందిని చూస్తూ ఉంటాం. 80 సంవత్సరాలు దాటిన వారు కొందరైతే వాళ్ళలో జ్ఞాపక శక్తి ఉండదు సరిగ్గా. దానికి ఇంగ్లీష్ లో ఒక పదం కూడా ఉంది, అల్జీమర్స్ అంటూ ఉంటారు. మెమరీ పవర్ అంతా లాస్ అయింది. ఇంకా మరికొందరైతే ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళే వదులుకుంటూ అలాగా మతి స్థిమితంతో గడుపుతూ ఉంటారు మరికొందరు. మరి అటువంటి దుస్థితి కలగకుండా ఉండాలి అంటే భగవంతుడికి సంబంధించినటువంటి ఈ ఆధ్యాత్మిక విద్యను మనము చక్కగా అవగాహన చేసుకోవాలి. చదవలేకపోయినా భగవంతుడి నామాన్ని స్మరించుకుంటూ ఉన్నా చాలు. గీతలో పరమాత్మ చెప్పాడు కదా, అంత్యకాలేచ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం. అంత్యకాలములో, చివరి దశలో మనం దేనిని స్మరించుకుంటూ పోతామో అటువంటి జన్మని తిరిగి మనకు లభిస్తుంది. కనుక భగవంతుడి యొక్క నామాన్ని, ఏదో ఒక నామము, ఎన్నో నామాలు, వేల కొద్ది నామాలు ఉన్నాయి ఆయనకు. ఏ ఒక్క నామముతో, ఏ నామము అనుకోకపోయినా ఓం అని అనుకున్నా చాలు, సమస్తము ఓంకారం నుండే ఉన్నది. అలాగా స్మరించుకుంటూ ఈ తనుమును చాలిస్తే ఉన్నతమైనటువంటి గతిని పొందవచ్చును. అలాగ దైవ మార్గంలో ఉన్న వారికి వృద్ధాప్యము అన్నది శాపము కాదు, అది చెప్పాలి అంటే ఒక వరముగా భావించవచ్చు, ఒక విశ్రాంతి. మనము ఆధ్యాత్మిక విద్యను చక్కగా అవగాహన చేసుకోవడానికి, చదువుకోవడానికి, మహాత్ముల యొక్క ప్రవచనాలను వినడానికి, మనము విన్న వాటిని ఇతరులకు చెప్పడానికి మంచి అవకాశము. ఇటువంటి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకొని శేష జీవితాన్ని గడపాలి. కనుక వృద్ధాప్యమును గురించి మనకు తోటకాచార్యులు చెప్పిన తర్వాత, మరి వారి వెంటే ఉన్నటువంటి మరొక శిష్యుడు హస్తామలకుడు, ఈయన పేదవాడిని గురించి చెబుతూ ఒక శ్లోకాన్ని చెప్పారు. కడు పేదవాడు ఎలాగుంటాడో చెప్తూ ఉన్నారనమాట. అగ్రే వహ్నిహి పుష్టే భానుః రాత్రౌ చుబుక సమర్పిత జానుః కరతల భిక్షా స్తరుతల వాసః తదిపిన ముంచిత్ ఆశాపాశః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అగ్రే వహ్నిః పుష్టే భానుః రాత్రౌ చుబుక సమర్పిత జానుః కరతల భిక్షా స్తరుతల వాసః తదిపిన ముంచిత్ ఆశాపాశః. ఇక్కడ కడు పేదవాడిని గురించి చెప్తూ ఉన్నాడు. ఎంత పేదవాడు అంటే ఉండడానికి ఇల్లు లేనివాడు, కట్టుకోవడానికి బట్ట లేనివాడు, తినడానికి తిండి లేనివాడు. ఇవి మూడే కదా. దీనికి రోటీ కపడా ఔర్ మకాన్ అని అంటారు. మనకు ఇందిరాగాంధీ మన దేశంలో దారిద్ర్యం అంతా పోవాలి అంటే రోటీ కపడా ఔర్ మకాన్, ఇవి మూడు అందరికీ ఉండాలి అని అప్పుడు పెద్ద ఉద్యమమే
చేశారన్నమాట. పేదరికాన్ని పోగొట్టడం కొరకు. తినడానికి తిండి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి. మరి ఈ 3 లేనివాడు కడు పేదవాడు. మరి పేదవాడు ఎక్కడ నివసిస్తూ ఉంటాడు అంటే ఊరి బయట, అడవులలోనో లేదా ఊరి బయట ఉన్నటువంటి చెట్లు చేమలు అవి ఉంటాయి కదా, చెట్ల కింద జీవిస్తూ ఉంటాడనమాట. ఎందుకు? అతనికి ఊర్లో ఉండడానికి ఇల్లే లేనప్పుడు ఊరి బయట చెట్ల కింద జీవిస్తూ ఉంటాడు. అతడు అగ్రే వహ్ని పుష్టే భానుహో. చలికాలంలో మరి మన సైడ్ అయితే చలి తక్కువగానే ఉంటుంది, కానీ దక్షిణ భారతంలో, ఉత్తర భారతంలో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీరు అక్కడంతా చలి విపరీతంగా ఉంటుందన్నమాట చలికాలం. మరి అటువంటి సమయంలో చలి బాధను తట్టుకోవాలి కదా. వాడికి ఉండడానికి ఇల్లే లేనప్పుడు మళ్ళీ చలి బాధ నుండి ఎలా రక్షణ పొందుతూ ఉన్నాడు అంటే అగ్రే వహ్ని పుష్టే భానుహు. సూర్యుడికి ఎదురుగా కాకుండా వెనక్కి తిరిగి, సూర్యుడికి వెనుకగా కూర్చొని చలిమంటను వేసుకొని చలి బాధ నుంచి రక్షణ పొందుతూ ఉన్నాడు. సూర్యుడికి ఎదురుగా ఉంటే ఆ సూర్యకిరణాలు మొహం మీద పడతాయి అని చెప్పేసి సూర్యుడికి అభిముఖంగా కాకుండా వ్యతిరేక దిశలో కూర్చొని ఆ చలిమంట వేసుకొని చలి బాధ నుండి రక్షణను పొందుతూ ఉంటాడు. అగ్రే వహ్ని పుష్టో భానుహు అంటే అర్థం రాత్రౌ చుబుక సమర్పిత జానుహు. ఇక రాత్రి అయింది, ఉదయం పూట చలి బాధను చలిమంట వేసుకొని ఆ చలిని బాధను పోగొట్టుకుంటున్నాడు. ఇక రాత్రి అయ్యేసరికి పడుకోవాలి కదా. పడుకోవడానికి వాడికి మనలాగా బెడ్లు లేవు, ఇల్లు లేదు. మరి ఏం చేస్తున్నాడు? ఆ చెట్టు కింద కూర్చొని అలాగ మోకాలని లాగా ముడుచుకొని కూర్చొని ఆ మోకాలలో తలను ఆనించి నిద్రపోతూ ఉంటాడట. ఇలా కూర్చొని మోకాళ్ళలో తలను వంచుకొని నిద్రిస్తూ ఉంటాడు. రాత్రౌ చూపుకం అంటే తల, ముఖాన్ని ఆ కాళ్ళ మధ్యలో పెట్టుకొని నిద్రిస్తూ ఉంటాడు. రాత్రౌ చుబుక సమర్పిత జానుకో కరతల భిక్ష సరుతల వాస. మరి ఇక తిండి కావాలి కదా. ఎవరికైనా ఆకలి తప్పదు. మనలో శ్వాస రేచక పూరకాలుగా ఆడుతూ ఉన్నంత వరకు ఆకలి దాహం అన్నది ఉంటాయన్నమాట. మనం ఏ పని చేయకుండా ఊరికే కూర్చున్నా సరే సమయం అయ్యేసరికి ఆకలి అవుతూ ఉంటుంది. తిన్న ఆహారం అంతా జీర్ణమైపోతుంది. అట్లాగా అటువంటి వాడికి ఆకలేసినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళేసి అడుక్కునేవాడు, బిచ్చం ఎత్తుకుంటూ ఉన్నాడు. మరి ఆ ఇంట్లో వాళ్ళు అన్నం ఏదైనా తెచ్చి పెడితే వాడి దగ్గర భిక్షా పాత్రనే లేదు. అందుకే దోసిలిలో పెట్టుకొని కరతల భిక్ష, కరతలం అంటే చేతులలో భిక్ష పెట్టుకొని తరుతల వాస, చేతిలో భిక్షను వాళ్ళు పెట్టినటువంటి ఆహారాన్ని తిని భుజించి అలాగా జీవిస్తూ ఉంటాడు కడు పేదవాడు. ఇప్పుడంటే కొందరు వస్తూ ఉంటారు భిక్షగాళ్ళు ఇంటి దగ్గరికి, ఏ పాత్ర ఏమి తీసుకురారు. అమ్మా కాస్త అన్నం ఉంటే పెట్టు అంటుంటారు. ఇప్పుడు మనకేదో కవర్లో అవి ఉంటాయి కాబట్టి కవర్లోనూ పేపర్లోనూ పెట్టేసి ఇస్తూ ఉంటాము. లేదంటే యూజ్ అండ్ త్రో ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిలో పెట్టి ఇచ్చేవాళ్ళం. పూర్వకాలము అట్లాంటివి ఏమీ ఉండేవి కాదు, పేపరే లేదు కదా. అట్లాగా చేతులలోనే ఆ భిక్షను స్వీకరించి వాళ్ళు పెట్టినటువంటి తిండి తిని బతుకుతూ ఉండేవాడు కడు పేదవాడు. ఎలాగా? చలిమంట వేసుకొని చలి బాధ నుంచి బయటపడుతూ ఉన్నాడు. నిద్ర వచ్చినప్పుడు 2 కాళ్ళ మధ్యలో తలను వంచుకొని నిద్రిస్తూ ఉన్నాడు. చేతిలోనే ఆహారాన్ని తీసుకొని భుజిస్తూ ఉన్నాడు. ఇట్లాగా జీవిస్తూ ఉన్నటువంటి కడు పేదవాడు. అయితే తదిపిన ముంచి ఆశాపాశ, అటువంటి వాడికి కూడా ఆశలు మాత్రము ఉంటాయి.
ఆశ అనే పాశానికి అటువంటి వాడు కూడా కట్టుబడే ఉన్నాడు. ఇది అన్నమాట. అంత పేదరికములో ఏమీ లేకపోయినా సరే వాడిలో ఆశలు మాత్రము ఉండనే ఉంటాయి. ఎందుకు అంటే నాకు కాస్త ఇల్లు ఉంటే బాగుంటది, భార్య ఉంటే బాగుంటది, బిడ్డలు ఉంటే బాగుంటది, తినడానికి తిండి ఉంటే బాగుంటుంది, మంచి మంచి బట్టలు కావాలి. ఆశలు మనిషికి ఎలా అంటే ఒక ఇల్లు ఉంది అంటే వాడికి ఇంకా ఇంకా ఇంకొక 2, 3 ఇల్లు ఉంటే బాగుంటది, అద్దెలు వస్తాయి అనుకుంటాడు. అట్లాగా ఒక వస్తువు మనకు వచ్చింది అంటే ఇంకా ఇంకా కావాలి అని కోరుకుంటూ ఉంటాం అన్నమాట. మనిషికి ఎందుకంటే బాహ్య విషయాలలో సంతృప్తి అన్నది లేదు. కాబట్టి సంతృప్తి లేని చోట మనం ఎంత వెతికినా తృప్తి రాదు. ఆ విషయాలన్నవి ఇంకా ఇంకా కావాలి, ఇంకా ఇంకా సంపదలు కావాలి, ఇంకా ఇంకా సంపాదించుకోవాలి అన్న కోరికలు పెరిగిపోతూనే ఉంటాయి అన్నమాట. అందుకని అటువంటి పేదవాడిలో కూడా ఆశలు ఉన్నాయి, ఆశలు పోవడం లేదు. అందుకని ఎందుకో వాడికి ఏ జ్ఞానము లేదు, ఏదో అలాగా బతుకుతూ ఉన్నాడు. వాడికి ఆత్మజ్ఞానము లేదు, ఏమీ లేదు. ఉండడానికి ఇల్లే లేదు, తినడానికి తిండే లేదు, కట్టుకోవడానికి బట్టే లేదు. అటువంటి కడు పేదవాడు ఇక జ్ఞానం ఎక్కడుంటుంది? కాబట్టి వాడిలో కూడా ఆశలు ఉన్నాయి అన్నారు. అందుకనే మనకు ఈ ఆశ అన్నది ఎటువంటి వారిని కూడా అదో పాతాళానికి తోసేస్తుంది. మనకు శ్రీనాథ మహాకవి, కవి సార్వభౌముడు వినే ఉంటారు శ్రీనాథుడు. ఆయన గొప్ప కవి. మరి ఆయన అప్పట్లో రాజుల దగ్గర ఆస్థాన కవిగా ఉండి ఎన్నో సంపదలను పొందినాడు. గొప్ప ఐశ్వర్యముతో బాగా ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపాడనమాట, సిరి సంపదలతో. కానీ చివరికి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే ఆయన జీవితము ఆ ఆస్తులన్నీ కూడా కరిగిపోతాయి, పేదరికంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇవి కలిమి లేములు అన్నవి మనకు కావడి కుండల వంటివి అంటారు. కలిమి లేములు సంపదలు, అలాగే సిరులు సంపదలు, అలాగే పేదరికము. సంపదలు అన్నవి ఎవరికి శాశ్వతముగా ఉండవు. అట్లాగా శ్రీనాథుడు ఆయన యొక్క సంపదలన్నీ కూడా కరిగిపోయి పేదరికాన్ని అనుభవించవలసి వస్తుందన్నమాట. చివరికి వ్యవసాయాన్ని కూడా చేస్తాడు. మరి అప్పట్లో పన్ను కట్టాలి కదా, పన్ను ఎలా కట్టేది అని వాపోయినాడు, బాధపడ్డాడు. అంతటి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపాడు చివరిలో శ్రీనాథుడు. గొప్ప కవిగా ఉండి గొప్ప ఐశ్వర్యవంతుడైనప్పుడు అదే సమయంలో ఆ కాలంలోనే ఉన్నటువంటి వాడు పోతనామాత్యులు. మనకు భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసినటువంటి మహాత్ముడు, నారాయణ శతకాన్ని రచించినటువంటి ఆయన పరమ భక్తుడు, రామ భక్తుడు. ఆ రాముడిని మనసులో నింపుకొని భగవంతుడికి నేను రాసేటటువంటి ఈ గ్రంథము అంకితము. శ్రీనాథుడు తాను రాసినటువంటి భాగవతాన్ని రాజులకు అంకితం చేయమంటే ఒప్పుకోడనమాట. నేను భగవంతుడికి అంకితం చేస్తున్నాను అని చెప్పేసి మనకు భాగవతం, ఆయన రాసినటువంటి భాగవతం పద్యాలు మనం వింటూనే ఉన్నాము. మన శివానంద స్వామి గారు కూడా చక్కగా నారాయణ శతకాన్ని మనకు చెప్పారు. ఇక గజేంద్ర మోక్షము, గోపిక వస్త్రాభరణము, ఇవన్నీ భాగవతములో ఆయన అందించినటువంటివి. పోతనామాత్యుడు ఎంత భక్తి, పలికెడిది భాగవతము అట పలికించువాడు రామభద్రుండు, నే పలికిన వ్యవహార మగునట అనేసి పూర్తిగా రాముడి పైన, భగవంతుడి పైన భక్తి భావనతో ఆయన భాగవతాన్ని రచించినారు. ప్రతి పద్యములో కూడా ఎంతో భక్తి. శ్రీ కైవల్య పదమును చేరుటకునై చింతించెదను అని మొదలు పెట్టాడు. ఆయన యొక్క చింతన ఏమిటి? కైవల్య పదము అంటే బ్రహ్మ పదము, కేవల ఆనంద స్థితి. అటువంటి స్థితిని పొందడమే నా యొక్క చింతన, అంతేగాని సంపదలు కాదు అన్నటువంటి భక్తితో ఆయన భాగవతాన్ని రచించినాడు. అందుకే ఒకసారి
ఒక పద్యం రాస్తూ రాస్తూ ఉంటే కొంతవరకు రాసిన తర్వాత ఆయనకు స్మరణకు రాదట. ఏమి రాయాలో ముందుకు సాగలేదు, ఆలోచన రాలేదు. అందుకని ఏం చేశాడు, పోతనామాత్యులో ఆ బుక్కును అక్కడ పక్కన పెట్టేసి నదీ తీరానికి వెళ్తాడు. కాసేపు అలాగ బయటికి వెళ్తే ఆలోచన వస్తే ఆ పద్యాన్ని పూర్తి చేద్దాము అని చెప్పేసి. మరి ఆయన అలా వెళ్ళగానే కొంచెంసేపటికి ఆ పోతన యొక్క వేషంలోనే సాక్షాత్తు రాముడే వచ్చేసి ఆ పద్యాన్ని పూరించి వెళ్ళిపోతాడు. తర్వాత పోతనకు ఆ పద్యము స్ఫురణకు వచ్చేసి పూర్తి చేసామసి అని బుక్కు తీసి చూస్తే అది పూర్తిగా రాసి ఉంటుంది. ఎంతో ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కుమార్తె అనుకుంటా పాపను అడుగుతాడు, అమ్మ ఎవరు రాసినారు ఈ పద్యము అంటే, నాన్న నువ్వే కదా వచ్చి రాసిపోయినావు ఇందాక వచ్చి అంటే, అప్పుడు అర్థం చేసుకుంటాడు సాక్షాత్తు రాముడే వేరే రూపంలో వస్తే గుర్తిస్తారు అని చెప్పేసి పోతన యొక్క రూపంలోనే వచ్చేసి పూర్తిగా రాసేసి వెళ్ళిపోతాడు. అంత భక్తి. మరి భక్తుల పైననే భగవంతుడి యొక్క మనసు ఉంటుంది. భగవంతుడి యొక్క ఆయన యొక్క కృప ఎవరిపైన ఉంటుందంటే భక్తుల పైననే ఉంటుంది. అటువంటి గొప్ప భక్తుడు ఎవరు అంటే పోతనామాత్యుడు. ఆయన ఏది ఆశించలేదు, అది అన్నమాట. కనుక ఈ ప్రకారంగా ఏమీ లేనటువంటి పేదవాడు కూడా ఆశకు బద్ధుడే అయి ఉన్నాడు అని చెప్పేసి మనకు హస్తామలకుడు చెప్పాడు. తర్వాత సుబోధుడు అయినటువంటి ఆయన మరి ఏం చెప్పారు అంటే, తీర్థయాత్రలను గురించి, పుణ్య నదులలో మునగడం వలన మోక్షం లభించదు అని ఇలాగా చెప్తూ ఉన్నారన్నమాట. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మతవాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కురుతే గంగా సాగర గమనం. సాగరము అంటే సముద్రము, నది సముద్రములో కలిసే చోటు. నదులన్నీ ప్రవహించి ఎక్కడ కలుస్తాయి అంటే సముద్రములో కలుస్తాయి అన్నమాట. అలాగా నది సముద్రంలో, గంగా నది సముద్రంలో కలిసే చోటు ఎంతో పవిత్రమైనది అని భావిస్తూ ఉంటారు. మరి పుణ్య నదులలో మునుగుతూ ఉంటారు, సముద్ర స్నానాలు చేస్తూ ఉంటారు. గంగా నదిలో మునిగితే ఎంతో పుణ్యము వస్తుంది అని చెప్పేసి, రామేశ్వరంలో ఉన్నటువంటి సముద్రములో స్నానము చేస్తే ఎంతో పుణ్యము అని చెప్పేసి నదులకు వెళ్ళి సముద్రాలకు వెళ్ళి స్నానాలను చేస్తూ ఉంటారు. కురుతే గంగా సాగర గమన. నదులకు వెళ్ళి అలాగే సముద్రాలకు వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు. అయితే గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయంటారు. నిజంగా పోతాయా అండి? గంగా నదిలో మునిగినంత మాత్రాన్ని పాపాలు పోయేటట్లయితే ఇంత శ్రమ చేయాల్సిన అవసరం లేదు కదా. అందరం ఒకసారి మునిగి వచ్చేస్తే చాలు, పోవు. అందుకే పెద్ద చెప్తూ ఉంటారన్నమాట, మనం గంగలో మునిగి నీళ్ళలో ఉన్నంత వరకు మన యొక్క పాపాలన్నీ గట్టు పైన కూర్చొని ఉంటాయంట. నీళ్ళలో నుంచి బయటకు రాగానే మళ్ళీ మనల్ని ఆవహిస్తాయి అంటూ ఉంటారు. కనుక గంగలో మునిగితే పాపాలు పోవు. ఏ గంగలో మునిగితే పాపాలు పోతాయి? జ్ఞాన గంగలో మునిగితే. మహాత్ముల ద్వారా మనము జ్ఞానగంగ, వారి యొక్క ప్రవచనాలే జ్ఞానగంగ. అటువంటి జ్ఞానాన్ని మనం చక్కగా తెలుసుకొని మనము కూడా ధ్యానము చేసి మనలో జ్ఞాన గంగను ప్రసరింప చేసుకుంటాము. దానినే అమృతము అంటారు. మనలో ఊరేటటువంటి అమృతము, ఆపో జ్యోతి రసోమృతం. మనలో అమృతము అన్నది తురీయ పదవిని ఎప్పుడైతే చేరతామో
అప్పుడు మనలో వచ్చేటటువంటి ఆ అమృతమే జ్ఞాన గంగ. అటువంటి గంగలో మునిగితే పాపాలు పోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్ని మన యొక్క కర్మలన్నింటినీ కూడా కాల్చివేస్తుంది. ఏ కర్మలు అంటే సంచిత కర్మలు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సంచిత కర్మల యొక్క ఫలం అంతా ఎక్కడ ఉంటుంది అంటే మన యొక్క అంతఃకరణం నందు, అనగా చిత్తమునందు సంస్కార రూపంలో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ధ్యానము ద్వారా మనము ధ్యాన అనుభవాన్ని పొందుతామో మనలో ఉన్నటువంటి ఆ కుసంస్కారాలన్నీ కూడా కాల్చివేయబడతాయి. అదే సంచిత కర్మలు దగ్ధం కావడము అంటే. ఇక ప్రారబ్ధము అన్నది మనం అనుభవిస్తేనే తీరుతుంది. ప్రారబ్ధం భోగతో నశ్యతే. ప్రారబ్ధాన్ని మనము అనుభవించే తీరాలి అన్నమాట. ఇలాగా కనుక జ్ఞాన గంగలో మునిగితే పాపాలు పోతాయి, కానీ నదిలో వెళ్ళి మునిగినంత మాత్రాన పాపాలు పోవు. ఏదో భక్తిగా మనం అక్కడికి వెళ్ళి భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఆ పుణ్య నదులలో దిగి స్నానాలు చేస్తే కాస్త పుణ్యఫలం అయితే వస్తుంది. ఎలాగా? మనసును భగవంతుడి పైన లగ్నం చేసి భగవంతుని స్మరించుకుంటూ చేయాలి ఆ స్నానమైనా కూడా. అందుకే కురుతే గంగా సాగర గమనం, వ్రత పరిపాలన మతవాదానం. వ్రతములు, పూజలు, నోములు, యజ్ఞములు, యాగములు ఇవన్నీ పుణ్యకర్మలలోకి చెప్పారు. మనకు వేదాలలో కూడా వీటిని గురించినటువంటి ప్రస్తావన వస్తుంది. యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా ఏమి అంటే పుణ్యకర్మలు. వీటిని కూడా మనము భక్తితో చేస్తే పుణ్యం వస్తుంది. భక్తి లేకుండా కేవలము యాంత్రికంగా చేస్తే, లేదా కొందరు ఆడంబరం కోసం గొప్పలతో చేస్తూ ఉంటారు. మేము గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నాము, ఇంతమందికి భోజనాలు పెట్టాము, ఇంత గ్రాండ్ గా జరిపినాము, ఆడంబరముతో చేస్తూ ఉంటారన్నమాట. పూజలు, వ్రతాలు కానీ యజ్ఞాలు కానీ ఆడంబరం కోసము, పేరు ప్రతిష్టల కోసము చేస్తూ ఉంటారు. దాని వలన పుణ్యము రాదు. చేసేటటువంటి ఆ పుణ్య కార్యము కూడా చిత్తశుద్ధితో చేస్తేనే వస్తుంది. అందుకే చెప్పారు కదా, ఆత్మశుద్ధి లేని ఆచారం అదియేలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినరవేమా. చిత్తశుద్ధి లేకుండా మనం ఎన్ని పూజలు చేసినా కూడా పుణ్యము కూడా రాదు, వ్యర్థమే అయిపోతుంది. అందుకే చెప్పారు కురుతే గంగా సాగర గమనం, వ్రత పరిపాలన మతవాదానం, జ్ఞాన విహీన సర్వమతేన. ఆత్మ జ్ఞానము లేనివాడు, ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకోలేనివాడు, ఆత్మను గురించి అవగాహన లేనటువంటి వాడు అజ్ఞాని. ముక్తిం న భజతి జన్మశతేన. అతడు 100 జన్మలను ఎత్తినా ముక్తిని పొందలేడు. ముక్తి అంటే మోక్షం. మోక్షం అంటే భగవంతుడిలో ఐక్యము కావడమే మోక్షం. అటువంటి వాడు 100 జన్మలు ఎత్తినా మోక్షాన్ని పొందలేడు, కేవలము బాహ్య కర్మలలో మునిగిపోయినట్లయితే. అందుకే మనకు శంకరాచార్యుల వారికి మండన మిశ్రుడికి మనకు సంవాదం జరిగిందని ముందు క్లాసులో మనము చెప్పుకున్నాము. మరి మండన మిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్మినవాడు, శంకరాచార్యుల వారు ఆత్మజ్ఞానాన్ని చెప్పేవారు. మరి వారి యొక్క ఆ సంవాదములోనే కర్మలన్నింటినీ ఖండిస్తూ వస్తాడనమాట. ఆ సంభాషణ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో మరి కొంత తెలుసుకుందాము. ఆ మండన మిశ్రుడే సురేశ్వరాచార్యులు. కనుక ఎన్ని కర్మలను చేసినా కూడా ముక్తి మాత్రము లభించదు. మనకు ఉత్తర గీతలో కూడా ఈ మాట చెప్పారు. అనంత కర్మ శౌచం చ జపయజ్ఞ స్తతైవ చ తీర్థయాత్రానుగమనంచ యావత్ తత్వం న విందతి. అనంత కర్మలు, ఎన్ని కర్మలను చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా, నోములు చేసినా,
తీర్థయాత్రలకు అని చెప్పేసి దేశమంతా తిరిగినా ఆత్మ జ్ఞానం లేకపోతే 100 జన్మలను ఎత్తినా మోక్షము అన్నది లభించదు. అయితే పుణ్యకర్మలను చెయ్యాలి, దాన ధర్మాలను చెయ్యాలి. ఒక పేదవాడికి దానం చేయడం వలన ఏమవుతున్నది, వాడికి మేలు చేసిన వాళ్ళం అవుతాం, మనకు పుణ్యఫలము లభిస్తుంది, వాడి యొక్క కష్టాలను మనం తీర్చిన వారం అవుతాము. అలాగే యజ్ఞాలు యాగాలను కూడా చెయ్యాలి. ఎంతవరకు? అలాగే యజ్ఞాలు యాగాలు చేసి పేదలకు అన్నదానం చేయండి. కానీ మనం ఏం చేస్తాము, యజ్ఞాలు యాగాలు వ్రతాలు అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళని పిలుచుకుంటాం, ధనవంతులకే పెడుతూ ఉంటాం, వాళ్ళు తినలేకపోయినా బలవంతంగా రకరకాల వంటలు చేసి. అదే పేదలకు పెడితే ఆ భోజనము లేని వాడికి పెడితే పచ్చడి అన్నం కూడా వాడికి అమృతమే అవుతుంది. ఉన్నవాడికి నువ్వు పంచభక్ష పరిమాణాలు పెట్టినా అది తక్కువ, వాడు ఇంకా వంకలు పెడుతూ ఉంటాడు. కాబట్టి ఆడంబరాల కోసం చెయ్యకుండా భగవంతుని మీద భక్తితో ఇటువంటి పుణ్యకర్మలను చెయ్యాలి, దాన ధర్మాలను చెయ్యాలి. సంఘములో ఉత్తమ కర్మలు చేస్తూ ఉన్నప్పుడే ఈ సంఘములో సమాజంలో మంచితనం అన్నది ఉంటుంది. బాహ్య యజ్ఞాలు చేయడం వలన మరొక ప్రయోజనం కూడా ఉంది, వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యం అంతా పోతుంది. అంతేకాదు, మనకు వర్షాలు రావాలి అంటే కూడా యజ్ఞాలు చేసేవారు. ఆ యజ్ఞము చేయడం వలన ఆ అగ్ని యొక్క వేడి వలన పైన ఉన్నటువంటి మేఘాలు కరిగేసి వర్షంగా కురుస్తుంది అని. అంతేకాదు, వాతావరణంలో ఉన్నటువంటి ఆ కలుషితం అంతా పోవాలి అంటే కూడా యజ్ఞ యాగాదులు జరిపించడం అన్నది మంచిదే. అయితే వాటి వలన మనకు లభించే ఫలితము మాత్రము పుణ్యము వరకే పరిమితము, కానీ మోక్షము మాత్రము సిద్ధించదు. మోక్షం కలగాలి అంటే మనము అంతరంగములోకి ప్రయాణం సాగించాలి. అంతర్ముఖంగా ప్రయాణం చేస్తేనే మోక్షము తప్పిస్తే బాహ్యంలో మనము ఎంత ప్రయాణం చేసినా కూడా మోక్షము అన్నది లభించదు. ముక్తింన భజతి జన్మశతేన, 100 జన్మలను ఎత్తినా కూడా మనము మోక్షాన్ని పొందలేము అని చెప్పేసి మనకు ఈ మాటలు చెప్పింది సుబోధుడు. 4 శిష్యులను గురించి ఈరోజు చెప్పుకున్నాము. నెక్స్ట్ క్లాస్ లో మరికొందరు శిష్యులు ఏం చెప్పారో మనము తెలుసుకుందాము. హరి ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓకే మేడం, ధన్యవాదాలు మేడం. మాస్టర్స్ ధన్యవాదాలు. మరి ఈరోజు భజ గోవిందం అన్నటువంటి జూమ్ కార్యక్రమంలో మరి 6వ భాగాన్ని అద్భుతంగా మరి ఈరోజు మేడం గారు మరి 3-4 శ్లోకాలు చెప్పడం మరి తెలుసుకోవడం జరిగింది. మరి వచ్చే సోమవారం సాయంత్రం మళ్ళీ 5 గంటలకు 7వ భాగాన్ని భజ గోవిందంలో మరి తెలుసుకుందాము. అంతవరకు మరో సెలవు. నమస్కారం, ధన్యవాదములు.